14th మార్చ్ 2025లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇది మీ అందరికి తెలిసిందే. ఈ 2025లో ఎవరు కప్పు గెలిచే అవకాశం ఉంది? ఏ టీం 2025 ఐపీఎల్ ట్రోఫీ లిఫ్ట్ చేయనుంది? అలాగే ప్రీవియస్ టీమ్స్ లైక్ ముంబై కానీ చెన్నై కానీ ఇవే టీమ్స్ కప్పు కొడతాయా, లేకపోతే ఈసారి ఆర్సీబీ కూడా కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా, మిగతా టీమ్స్కి అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే క్రికెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, అలాగే ఈ టీమ్స్ మీద ప్రివ్యూ వీడియోస్ కూడా మనం అయితే చేయడం జరిగింది. సో ఒకసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వస్తే వాళ్ళ టీం ఓనర్ అయితే రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టడంతో వాళ్ళైతే టీంని సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూసేద్దాం. ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ మరియు ఎయిడెన్ మార్కమ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4 నికోలస్ పూరన్, నెంబర్ 5 ఆయుష్ బడోని, నెంబర్ 6 డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 షాబాజ్ అహ్మద్, అలాగే నెంబర్ 8 అబ్దుల్ సమద్, నెంబర్ 9 రవి బిష్నాయ్, నెంబర్ 10 ఆవేష్ ఖాన్, అలాగే నెంబర్ 11లో మోషన్ ఖాన్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళైతే మయాంక్ యాదవ్ను ఉపయోగించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఓపెనర్ స్పాట్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. సో వీళ్ళ టీం ఇలా ఉంది. సో నేనైతే వీళ్ళ టీం 2025 ఐపీఎల్లో ప్లేయర్స్కి అయితే రావడం కష్టమే అనుకుంటాం. మీరేమనుకుంటా కామెంట్ చేయండి. ఆ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఓపెనర్స్ కానీ అలాగే డెత్ బౌలర్స్ కానీ వాళ్ళైతే స్ట్రాంగ్గా లేరు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక మరో టీం విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు యాక్షన్లో చాలా తప్పు చేయడం వల్ల వీళ్ళైతే టీంని సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూసేద్దాం. ఓపెనర్స్గా ఎస్ఎస్వి జైస్వాల్ మరియు సంజయ్ శాంసన్ ఉంటారు. ఈ ఓపెనర్ స్పాట్ అలాగే నెంబర్ 3లో నితీష్ రాణా, ఈ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్ నెంబర్ 4లో, ఇక నెంబర్ 5 ధ్రువ్ జురెల్, నెంబర్ 6 ఇమ్రాన్ హట్మేర్, నెంబర్ 7 వనింద హస్రంగా, నెంబర్ 8 శుభం దూబే, నెంబర్ 9 జోఫ్రా ఆర్చన్, నెంబర్ 10 మహేష్ దీక్షణ, అలాగే నెంబర్ 11లో సందీప్ శర్మ ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండే కానీ సూర్యవంశీ కానీ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఉన్నంత స్ట్రాంగ్ లేదు. ఈసారి 2025 ఐపీఎల్ వీళ్ళైతే ప్లేయర్స్కి రావడం నేనైతే కష్టమే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మెయిన్లీ వీళ్ళకి బౌలింగ్ అటాక్ అంత స్ట్రాంగ్గా లేన నేను అనుకుంటా, మీరేమనుకుంటా కామెంట్ చేయండి. ఇక మరో టీం విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ టీం ఓనర్స్ అయితే చాలా బిగ్ మిస్టేక్ చేసి వాళ్ళైతే వెంకటేశ్వర్కి 23.75 కోట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ టీం అయితే చాలా ఇబ్బందులు పడింది. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూసేద్దాం. నెంబర్ 1 సునీల్ నారాయణ, అలాగే డీకాక్ అయితే ఓపెనర్స్గా వస్తారు ఖచ్చితంగా. ఇక నెంబర్ 3లో రహానే ఆర్ రఘువంశీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 ఆండ్రే రసెల్, నెంబర్ 7 రమన్దీప్ సింగ్, నెంబర్ 8 హర్షిత్ రాణా, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 ఉమ్రాన్ మాలిక్, నెంబర్ 11 ఆండ్రిక్ నోటెస్, నెంబర్ 2లో మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ నెంబర్ 3 స్పాట్లో రఘువంశీ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ కెప్టెన్ విషయంలో రహానే అయితే ఈసారి 2025 ఐపీఎల్లో వీళ్ళ టీంకి లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రహానే వచ్చే అవకాశం ఉంటుంది. 2024లో వీళ్ళైతే ఐపీఎల్ ట్రోఫీని అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. 2025లో కొడతారా లేదని చాలా డౌట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక మరో టీం విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్. వీళ్ళ ఓనర్ చాలా బాగా టీం అయితే 2025లో బిల్డ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ అటాక్ అయితే సూపర్ గా ఉంది. వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. సో నెంబర్ 1 ప్రభ్సిమ్రాన్ సింగ్, అలాగే జాస్ ఇంగ్లీష్ అయితే వీళ్ళు ఓపెనర్స్గా ఉంటారు. ఇక నెంబర్ 3లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6 గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 అలాగే నేహల్ వదీరా, నెంబర్ 7 శశాంక్ సింగ్, నెంబర్ 8 మార్కో ఎన్సన్, నెంబర్ 9 హర్ప్రీత్ బార్, నెంబర్ 10 ఎస్ ఠాకూర్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్, అలాగే నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా యుజేంద్ర చహల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ ఓపెనర్ స్పాట్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ చాలా బాగా ఆడుతున్నారు. రీసెంట్గా డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా వీళ్ళ జాస్ ఇంగ్లీష్ కానీ బాగా ఆడే అవకాశం ఉంటే చాలా బాగా ఉంటుంది వీళ్ళ టీం కాంబినేషన్ ఓపెనర్ స్పాట్. అలాగే వీళ్ళ టీంలో చాలా గట్టి ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ రికీ పాంటింగ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఈ టీంలోకి రావడం వీళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఇద్దరు కానీ వాళ్ళ టీం కరెక్ట్గా చేస్తే వీళ్ళ టీం ఖచ్చితంగా ప్లేయర్స్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరో టీం విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ టీం ఓనర్ అయితే చాలా బాగా టీంని ఐపీఎల్లో టీంని చాలా సాలిడ్గా బిల్డ్ చేసుకున్నాడు. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే జేక్ ఫ్రేజర్ మెర్గర్, అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళు ఓపెనర్స్ ఉంటారు. అలాగే నెంబర్ 3లో అభిషేక్ పోరెల్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్, నెంబర్ 10 టి నటరాజన్, నెంబర్ 11 ముఖేష్ కుమార్, నెంబర్ 12 సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ టీం చాలా బాగుంది. 2025లో వీళ్ళైతే ప్లేయర్స్కి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళకి వీక్ లింక్ ఏదైనా ఉందంటే అది నెంబర్ 4లో ఉన్న హ్యారీ బ్రూక్ బాగా ఆడతాడా లేదనేది వీళ్ళకైతే వీక్ లింక్. ఆ ప్లేస్లో వాళ్ళైతే డూప్లెసిస్ని కూడా ఆడించే అవకాశం ఉంటుంది, చూడాలి. ఇక మరో టీం విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ టీం ఓనర్స్ అయితే టీంని అయితే చాలా సైలెంట్గా చాలా బాగా బిల్డ్ చేసుకున్నారా అని చెప్పుకోవాలి. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే ప్రిడిక్ట్ చేసి చూద్దాం. నెంబర్ 1 విరాట్ కోహ్లీ,
అలాగే ఫిలిప్ సాల్ట్ అయితే ఓపెనర్స్గా ఉంటారు. ఇదైతే వాళ్ళ టీం అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది, ఆర్సీబీ టీం. అలాగే నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 4 రజత్ పటిదార్, నెంబర్ 5 కృణాల్ పాండ్యా, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 రసిక్ సలాం, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జాష్ హజిల్వుడ్, నెంబర్ 11 ఎస్ దయాల్, నెంబర్ 12 స్వప్నిల్ సింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టిమ్ డేవిడ్ అయితే రీసెంట్ గా జరుగుతున్న సిరీస్ లో బిగ్ బాష్ లీగ్ లో చాలా బాగా ఆడుతున్నాడు. ఇక అలాగే నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. చూడాలి, వీళ్ళు జాకోబ్ బెతాల్ లాంటి ప్లేయర్ ని కూడా అయితే వీళ్ళు వాడుకోవచ్చు. చాలా బలంగా ఉంది స్క్వాడ్ అయితే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం చాలా స్ట్రాంగ్ ఉంది చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా 2025లో కప్పు కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్లేయర్స్ లోకి అయితే ఎంట్రీ అయిపోతారు. ఇక మరో టీం విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ టీం ఓనర్స్ అయితే చాలా బాగానే చేయడం జరిగింది వీళ్ళ టీం ని. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 బ్రేక్ చేద్దాం. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళైతే కెప్టెన్ అయితేగా రుతురాజ్ గైక్వాడ్. అలాగే నెంబర్ 2లో డివాన్ కాన్వే, నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి ఆర్ దీపక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక అలాగే నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5 శామ్ కరణ్, నెంబర్ 6 విజయ్ శంకర్, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 ఎంఎస్ ధోని, నెంబర్ 9 రవి అశ్విన్, నెంబర్ 10 నూర్ అహ్మద్, నెంబర్ 11లో అన్షుల్ కాంబోజ్ కానీ ఖలీల్ అహ్మద్ కానీ ఆడించే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా పత్రిరాణాను వాడుకుంటారు. నేనైతే నెంబర్ 11లో అన్షుల్ కాంబోజ్ను వాడుకుంటారనుకో, మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వీళ్ళ టీంలో మ్యాచ్ విన్నర్స్ లైక్ శివం దుబే, ధోని తప్పితే మిగతా అంత ప్లేయర్ ఇంపాక్ట్ చూపించే ప్లేయర్స్ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. వీళ్ళ టీం 2025 ఐపీఎల్లో వస్తుందో లేదో చూడాలి. మెయిన్లీ ధోని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మరో టీం విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్. వీళ్ళ టీం ఓనర్ చాలా బాగా అయితే టీంని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ టీం ప్లేయింగ్ 11 ఒకసారి అయితే చూద్దాం. నెంబర్ 1 శుభ్మన్ గిల్, అలాగే జాస్ బట్లర్ అయితే వీళ్ళ ఓపెనర్స్ గా ఉంటారు. అలాగే నెంబర్ 3 సాయి సుదర్శన్, నెంబర్ 4 షారుఖ్ ఖాన్, నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7 రాహుల్ తివాటియా, నెంబర్ 8 రసిక్ ఖాన్, నెంబర్ 9 ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 10 కగిసోర్ రబాడా, నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా లాంబ్రో గానీ సాయి కిషోర్ గానీ ఉండే అవకాశం ఉంటుంది. టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మెయిన్లీ టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నారు వాళ్ళ టాప్ ఆర్డర్. అలాగే గ్లెన్ ఫిలిప్స్ ని కొనుక్కోవడం కూడా చాలా బెనిఫిట్ అయింది గుజరాత్ టైటన్స్కి. 2025 ఐపీఎల్లో వీళ్ళైతే బాగా కానీ పర్ఫామ్ చేస్తే 2025 ఐపీఎల్లో ఫైనల్స్కి వచ్చే అవకాశం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ బౌలింగ్ అటాక్ కానీ బ్యాటింగ్ అటాక్ కానీ ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వాడుకుంటే షర్ఫన్ రూతర్ఫోర్డ్ లాంటి ప్లేయర్ కూడా అయితే ఎక్సలెంట్ ఫామ్. సో చూడాలి, ఈ 5 మంది ప్లేయర్స్ అయితే బాగా ఆడితే వాళ్ళు అయితే ఫైనల్స్కి వచ్చే అవకాశం చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరో టీం విషయానికి వస్తే సన్ రైజర్స్. వీళ్ళ టీం ఓనర్ కావ్య మరన్ అయితే ఎక్సలెంట్ గా బిల్డ్ చేసుకున్నది. మెయిన్లీ ఇషాన్ కిషన్ కొనడం వల్ల వీళ్ళ టీం మరింత స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, అలాగే ట్రావిస్ హెడ్ ఉంటారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 అంకిత్ వర్మ ఆత్రవెట్టైడ్, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, అలాగే నెంబర్ 10లో రాహుల్ చహర్, అలాగే నెంబర్ 11లో మొహమ్మద్ షమీ అయితే ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే యాడమ్ జంపా కానీ జయదేవ్ ఉన్నత్కాంత్ కానీ ఉంటుంది. వీళ్ళ టీం అయితే ఎక్సలెంట్గా సెట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇషాన్ కిషన్ రావడం వల్ల వీళ్ళ కాంబో అయితే డెడ్లీ కాంబినేషన్ అయిపోయింది. ఓపెనర్స్ టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ అంతగా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. టీం అయితే చాలా బాగుంది. 2025లో వీళ్ళు కానీ బాగా ఆడితే 2024 ఐపీఎల్ వీళ్ళు ఎలా ఇంపాక్ట్ చూపించారో అలాంటి ఇంపాక్ట్ చూపించగలిగితే వీళ్ళైతే డెఫినెట్ గా ఫైనల్స్ కి వస్తారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళైతే చాలా బాగా ఆడడం వల్ల 2025 ఐపీఎల్ కూడా వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో చూడాలి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారో లేదో. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా ముంబై ఇండియన్స్ అవుతుంది. వీళ్ళ ఓనర్స్ ఎంతగా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ మరియు రియాన్ రికల్టన్ ఆడే అవకాశం ఉంటుంది. అలాగే విల్ జాక్సన్ కూడా ఆడిపిస్తారు. సో నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, అలాగే నెంబర్ 5 విల్ జాక్స్, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో మిచెల్ సాంట్నర్ కానీ అల్లా గజన్ఫర్ కానీ, అలాగే నెంబర్ 8లో దీపక్ చవార్, నెంబర్ 9లో కరణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే నమందిర్ రామన్ బింజ్ అయితే ఉంటారు. వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్లీ తిలక్ వర్మ రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికాతో కూడా చాలా బాగా ఆడాడు. సో ఈ 5 మంది ప్లేయర్స్ వీళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మ్యాచ్ని అయితే ఒంటి చేత్తో గెలిచేస్తారు. అలాగే 2025లో కూడా వీళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా ఫైనల్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ బాగా ఆడగలిగితే వీళ్ళైతే 2025లో ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మెయిన్లీ వీళ్ళైతే ఈ 10 టీంలు అయితే చాలా బాగుంటాయి. ఇక ఎవరు ప్లేయర్స్కి వస్తారనే విషయానికి వస్తే డెఫినెట్గా ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే గుజరాత్ టైటన్స్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే నా టాప్ 4 టీమ్స్. మీరేమనుకున్న కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ 10 టీంలో మిగతా టీమ్స్ కూడా ఛాన్స్ ఉన్నాయి. చూడాలి వీళ్ళు ఎలా ఆడతారో. సో మీరు 2025 ఐపీఎల్లో ఏ టాప్ 4 టీమ్స్ ప్లేయర్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.